పరమ తండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానిస్తుండగా మనోఆత్మ నేత్రము తెరవడి ఈ పరిశుద్ధ దినం ఆరాధనా దినం నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబముగా చేర్చావు. మాతో మాట్లాడుచున్నా జీవము గల మాటలు ప్రకటించబడిపోతుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుకున్నాము కదా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తిరిగి ఆయన మన మధ్యలో జీవించాడు. 40 రోజులు ఆయన శిష్యులకు కనపడ్డాడు. రకరకాల శిష్యులకు ఆయన కనపడ్డాడు. వివిధ చోట్ల కనపడ్డాడు. రకరకాల ప్రాంతాల్లో వారిని దర్శించాడు. స్త్రీలకు సమాధి దగ్గర కనపడ్డట్టే, గలిలేలో శిష్యులకు కనిపించినట్టే, ఎమ్మాయి అనే గ్రామం వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మరో 2 శిష్యులకు ఆయన కనపడి తనను తాను ప్రత్యక్షపరచుకొని వారితో పాటు కలిసి భోజనము చేసినట్లుగా ఈ 24వ అధ్యాయం అంతా కూడా చెప్తుంది. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఒక 2 శిష్యులు ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వారితో పాటు యేసయ్య కూడా నడుస్తూ ఉంటారు. యేసు ప్రభువుకు ఎలా సిలువేశారు, ఏ రీతిగా ఆయన చనిపోయాడు అని బాధపడుకుంటా వాళ్ళిద్దరు శిష్యులు మాట్లాడుతూ అక్కడి నుంచి ప్రయాణమై ముందుకు సాగుతా ఉంటారు. ఒక దినపు ప్రయాణం అంతా ఆయన వాళ్ళతోనే నడుస్తాడు. ఇక సాయంకాలం అయిపోయింది, ఇంకా నేను ముందుకు పోవాలి అంటే మరి అక్కడ ఆ శిష్యులిద్దరూ యేసయ్యని అంటారు, అయ్యా ఇంత దూరం మాతో వచ్చావు, రాత్రి అయిపోయింది, ఇంకా ముందుకే పోతావు, ఈ రాత్రి మాతో నీవు బస చేసి ఆ తర్వాత మీరు ముందుకు పోవచ్చు కదా. అప్పటిదాకా వాళ్ళతో ఉన్నది యేసయ్యని వాళ్ళకి తెలియదు. ఎవరో దారిలో ఒక ఆయన పోతా ఉన్నాడు, మాతో పాటు నడుస్తూ ఉన్నాడు అనుకున్నారే కానీ యేసయ్య వాళ్ళతో ఉన్నట్టుగా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ రీతిగా ఆ రాత్రి వాళ్ళతో ఆగాడు. ఆ రాత్రి భోజనానికి ఏర్పాటు చేశారు. యేసు ప్రభు ఒక రొట్టెలు విరిచారు. రొట్టెలు విరిచి వారికి అందించినప్పుడు 30వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిన హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇంకా ఆయనను గుర్తుపట్టట్లే చాలా మంది సందేహిస్తా ఉన్నారు. ఆయన చనిపోయిండు, అయిపోయింది, సమాధిలో లేదట, మరి ఆయన శవం ఎవరో మాయం చేశారు, ఎట్లుండదు ఏందో, ఎక్కడుండడు యేసయ్య. ఇది చర్చ. రకరకాల ప్రాంతాల్లో, రకరకాల చోట్ల, రకరకాల విధాలుగా యేసుక్రీస్తు ప్రభు అనేకులకు కనపడుతూ ఉన్నారు. కానీ ఆయనను చూసిన వాళ్ళు మాత్రం గ్రహిస్తున్నారు, ఇది యేసయ్య తిరిగి లేచాడు అని. విన్నోళ్ళు మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు స్త్రీలు సమాధి ఖాళీగా ఉండడం చూశారు, ప్రేత వస్త్రాలు ఆడబెట్టబడి ఉండడం చూశారు. సాక్షాత్తు దేవదూతే ఆయన ఇంతకుముందే మీతో చెప్పినట్టుగా తిరిగి లేచాడని ఎప్పుడైతే స్త్రీలకు సువార్త అందిందో స్త్రీలు నమ్మారు. అయితే స్త్రీలు వచ్చి యేసయ్య శిష్యులకు చెప్తే యేసయ్య శిష్యులు ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎంత సాధ్యం, చచ్చిపోయాడు, ఎడిపోయిండు, మరి లేచిన ఆయన మన దగ్గర రాలేదే, ఎడిపోయిండు నమ్మలేకపోతూ ఉన్నారు. ఆయన పునరుత్థాన సువార్తను పేతురైతే పరిగెత్తుకొని పరుగురా ఉరికొచ్చి సమాధి దూరగా సమాధి ముందున్న రాయి దొర్లించబడతాయో, ప్రేత వస్త్రములు అక్కడ పడి ఉండుతాయో. నమ్మలేకపోతున్నాడు. స్త్రీలేమో లేచాడు అంటున్నారు. నిజంగా శవం అయితే లేదు, మరి శవం మాయమైందా, ఎవడన్నా మాయం చేశాడా, నిజంగా ఆయన లేచాడా, లేస్తే ఎడిపోయాడు, సందేహం. మళ్ళా ఎప్పుడు గుర్తుపట్టారంటే గలిలయలో శిష్యులందరికీ ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు. అప్పుడు శిష్యులందరూ అమ్మ నిజంగానే యేసయ్య లేచాడు, ముందే ఆయన మనతో చెప్పినట్టుగా ఆయన లేచాడు,
దాంట్లో తోమా అనే ఒక శిష్యుడు ఇంకా డౌట్, అది వాడి కన్నులు కూడా నమ్మలేకపోతూ ఉన్నాడు. కళ్ళ ముందు ఏసే కనిపించినా కూడా అసలు నమ్మలేకపోతూ ఉన్నాడు. నాకెందుకో నమ్మిక కుదరటం లేదు, నీ గాయములలో నేను తరిగించి చూస్తే తప్ప నీవే నిజముగా తిరిగి లేచావని నమ్మలేను అంటే ఏసే అంటాడు, దా తోమా నన్ను తాకి చూడు. తోమా భయకి వస్తాడు, మన మధ్యలో కూర్చింది భూతమో తెలవదు, నిజంగా ఆయన తిరిగి లేచే చూడో తెలవదు. భయంగా దగ్గర కూర్చి ఆయన చేతులు పట్టుకుంటాడు, గాయపడిన ఆ చెయ్యిని ఇట్లా దాస్తాడు. పచ్చి గాయాలు, 3వ దినమే పచ్చి గాయాలు. అయ్యో ప్రభువా, నేను ఎంత అవివేకిని నాయన, నీ గాయములను తరిగి చూస్తే తప్ప నువ్వు లేసావని నేను నమ్మలేకపోయాను అని పశ్చాత్తాపడతాడు. ఆ తోమానే నేడు భారతదేశానికి వచ్చాడు. ఆ తోమానే భారతదేశంలో క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అట్టి తోమ భారతదేశానికి యేసు పంపిన శిష్యుడిగా మారాడు. హల్లెలూయా. ఈరోజు భారతదేశంలో మనందరం క్రైస్తవులుగా మార్చబడ్డామంటే దీని వెనకాల తోమ అనే యేసు ప్రభు శిష్యుని యొక్క ప్రయాస అక్కడ మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. ఈ రీతిగా ఆయనను తాకి చూసిన వాళ్ళు, ఆయన కనిపించిన వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మిగతా వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. యేసేకు 12 మంది శిష్యులే కాదు, యేసేకు మరొక 70 మంది శిష్యులు కూడా ఉన్నట్టుగా బైబిల్లో మనం సాక్ష్యాన్ని చూడగలం. యేసు ప్రభు శిష్యులకే కాదు, రకరకాల ప్రాంతాల్లో చాలా మందికి ఈ 40 దినాల్లో ఆయన కనిపించినట్టు, వారిని బలపరిచినట్టు మనం చూడగలం. 24వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం వెతుక్కుంటూ పోతా ఉంటే ఎమ్మాయి అనే గ్రామం నుంచి వాళ్ళు బయలుదేరిపోతా ఉంటారు. ఆ బయలుదేరిపోతున్నప్పుడు 18వ వచనంలో చూడండి, 18వ వచనం, వారిలో క్లోయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా అని ఆయనను అడిగిరి. ఇక్కడ క్లోయిఫా అనే శిష్యుని కలుస్తున్నాడు. శిష్యుని యొక్క పేరు క్లోయిఫా, CLEOPHAS, క్లోయిఫా అన్నమాట ఆ శిష్యుని పేరు. అంటే యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులే కాకుండా మరో 70 మంది శిష్యులు తయారు చేశాడని చెప్పాక ఆ 70 మంది శిష్యులలో ఈయన ఒక శిష్యుడు. ఇంకా ఈయన ఎవరు అంటే బైబిల్ సమాధానం ఏమిస్తుంది అంటే మరియ యొక్క భర్త. బైబిల్లో 3 మరియమ్మలు బాగా మనకు పరిచయం. ఒక మరియమ్మ యేసు ప్రభుని కన్నా మరియమ్మ తల్లి, ఒక మరియమ్మ మగ్దలేనే మరియా కదండి, ఒక మరియమ్మ లాజరు యొక్క సహోదరి, మార్తా మరియ లాజరు యొక్క సహోదరి. ఈ రీతిగా ఎక్కువ మరియా 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 అనే పేరు చూస్తాం. అయితే సమాధి దగ్గర పోయినప్పుడు యేసు ప్రభువును శిలువ వేస్తూ ఉన్నప్పుడు వారితో పాటు ఇంకొక మరియ కూడా ఉన్నది. ఆ మరియే క్లోయిఫా భార్య అయిన మరియ. ఆ మరియ ఎవరంటే క్లోయిఫా, ఈ శిష్యుడు అన్నమాట. శిష్యుడి పేరు క్లోయిఫా. ఈ క్లోయిఫా భార్య అంటే యోహాను సువార్తలో ఉంటుంది, 19వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోయిఫా భార్య అయిన మరియయు, క్లోయిఫా భార్య అయిన మరియయు. అర్థమైందా? మగ్దలేనే మరియ వేరే, మార్తా మరియలు వేరే, యేసు ప్రభు తల్లి అయిన మరియ వేరే, క్లోయిఫా భార్య అయిన మరియ వేరే. అంటే ఇట్స్ కామన్ నేమ్. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొన్ని పేర్లు చాలా కామన్ గా ఉంటాయి. ఆ యెరూషలేము గలిలయ ప్రాంతం అంతట్లో కూడా మరియా అనే పేరు ఇస్ వెరీ కామన్ ఫర్ దెమ్. కాబట్టి ఎక్కువ మంది మరియలు ఉంటారు. మరియా అనగానే అందరూ యేసయ్య తల్లి మరియనే కాదు. అట్లా ఇక్కడ క్లోయిఫా ఎవరు అని అంటే క్లోయిఫా 70 మంది శిష్యులలో ఒకడు. ఆయన మరియ యొక్క భర్త. అర్థమైందండి ఇప్పుడు క్లియర్? ఈ క్లోయిఫా కన్ను తెరవబడ్డాయి. ఈ క్లోయిఫా గుడివాడుగా ఉంటూ ఉన్నాడు. నిజమైన గుడితనము కాదు, కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గుర్తుపట్టలేని గుడ్డితనంలో ఉంటూ ఉన్నారు. ఈ క్లోయిఫా మరియు క్లోయిఫాతో ఇంకొక ఆయన, ఒక 2 శిష్యులు కలిసి ఎమ్మాయి అనే గ్రామము బయలుదేరి ప్రయాణమై నడుస్తూ వెళ్తా ఉంటే వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఒక బాటసారిగా, దారిన పోయే ఒక బాటసారిగా వీరితో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, యేసయ్యకి ఎంత అన్యాయం చేశారా,
ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు, గుడ్డోళ్ళకు చూపునిచ్చాడు, గుడ్డోళ్ళను నడిపించాడు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన యేసు ప్రభువును సిలువేస్తారా ఈ యూదులు, ఎట్లాంటి పని చేసిరుడా అని మరి యేసు ప్రభువుని గురించి తలుచుకుంటూ ఆయన మరణాల గురించి ఆయన శ్రమల గురించి అదే బాధపడుకుంటూ పోతా ఉంటే లూకా సువార్త 24వ అధ్యాయం 18వ వచనంలో వారితో పాటు యేసు ప్రభువు నడుస్తూ ఆ యేసయ్య వాళ్ళు అడుగుతూ ఉన్నాడు, ఎవరి గురించి అయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు, ఏ వ్యక్తి గురించి మీరు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారంటే ఆ క్లోయిఫా ఆ బాటసారి అయిన యేసయ్యను పట్టుకుని అడుగుతున్నాడు, ఏమయ్యా నీకు తెలియదా, అరే 3 రోజుల నుంచి తదంగం జరుగుతుంది, అవునా, శుక్రవారం అంతా సిలువ వేశారు, శనివారం సమాధి పెట్టారు, ఆదివారంలో యేసయ్య డెడ్ బాడీ మిస్ అయ్యి ఆయన లేచని చెప్పుకోవట్లే, చూసిన వాళ్ళు మాత్రం ఆయన పునరుత్థానుడయ్యాడని చెప్పుకుంటున్నాడు. మిగతా వాళ్ళు లోకమంతా ఏం ప్రచారమైంది, ఆయన డెడ్ బాడీ మిస్సింగ్, సమాధి తెరవబడ్డది, రాయి దొరిలించబడ్డది, లోన క్రీస్తు శవము లేదు. దేశమంతా అదే మాట, దేశమంతా ఇదే ప్రచారం. ఆయన కనిపించిన వాళ్ళు మాత్రం ఆయన లేచాడు లేచాడు లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడని సువార్త ప్రకటిస్తుంటే ఊరంతా కూడా ఆయన డెడ్ బాడీ మిస్ అయింది, డెడ్ బాడీ మిస్ అయింది. ఆయన క్లోయిఫా అడుగుతూ ఉన్నాడు ఆ బాటసారిని, నీకు తెలియదానయా, 3 రోజుల నుంచి యెరూషలేములోనే ఉన్నావు కదా, యెరూషలేములలో ఏం జరుగుతుందో నీకు తెలియదా? నాకు నిజంగా తెలియదు ఏం జరిగిందో అంటే అప్పుడు కథంతా చెప్తా ఉన్నాడు. ఆయన ఇట్లా గలిలయలో ఉండే నజరేతు వాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, మానవాళి సమర్పణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంటే మరి మతాధికారులు, దేవాలయ అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అందరూ కలిసి ఆయనను శిలువకు కొట్టి చంపివేశారు, అంత ఘోరంగా అన్యాయం చేశారు అని బాధపడతా 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 అప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వచనం? 25వ వచనం చూడండి. అప్పుడు ఇంకా అప్పటికి వాళ్ళు యేసు ప్రభువుని గుర్తుపట్టరు, ఒక బాటసారిగానే మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనంలో ఏమన్నా చూడండి, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఎవరు చెప్పిన మాటలు? ప్రవక్తలు చెప్పిన మాటలు. ప్రవక్తలు ఎప్పుడో ప్రకటించారు కదా, వచ్చేటువంటి ప్రవక్త మీలో ఒకడు పుట్టును మీకోసం వచ్చును అని. సాక్షాత్తు ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పిస్తాడని, రక్తము చిందించకుండా పాపము లోక పాపమును మోసుకొని పోల్చిన దేవుడి కొన్న పిల్ల ఇతడే అని బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు కదా, ఇంకా మీరు ఎలా గ్రహించలేకపోతూ ఉన్నారు? బల్లారాత్రి దినమున, ప్రభురాత్రి దినమున ఆయన రొట్టె గురించి ద్రాక్షరసం మీ చేతికి అందించినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇదిగో చీకటికి కాలము సమీపించి ఉన్నది, ఈ లోకాధికారికి అధికారము ఇవ్వబడుచు ఉన్నది, మనుష్య కుమారుడు అప్పగించు వేళ వచ్చి ఉన్నది, కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోదు. నా సమయం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నన్ను చంపేస్తారు, కానీ నేను తిరిగి లేతును. లేచిన తర్వాత మనందరం కలుసుకునే ఒకే ఒక మీటింగ్ పాయింట్ గలిలయ. ఎక్కడ కలుసుకుంటాం? గలిలయ. ఇన్ని ప్రవక్తలు చెప్పారు, సాక్షాత్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, యేసు ప్రభువు మీకు చెప్పాడు కదా గలిలయలో కలుసుకుంటామని. ప్రవక్తలు చెప్పిన వాటిని గ్రహించలేని మందమతులారా, ఈ ఎంతకాలం గుడ్డితనంలో బతుకుతారా నాయన? ఇంకా ఆయన సావుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన లేచి ఉన్నాడు, తన శిష్యులకు దర్శనమిచ్చాడు, స్త్రీలకు దర్శనమిచ్చాడు, గలిలయలో ఉన్న వారందరికీ ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆయన సావుల గురించి, ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడని, ఇంకా ఆయన సమాధిలో శవం మాయమైపోయిందని, ఇంకా ఎంత కాలము మీరు ఆయనను గ్రహించలేకపోతూ ఉన్నాను. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని వారిని గర్తిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఒక్కొక్కసారి దేవుని కార్యాన్ని మనం గ్రహించలేము, మందమతులుగా ఉంటాయి. మన ముందే అన్ని ఉంటాయి కానీ మనము దేవుని శక్తిని గ్రహించలేము. గ్రహించాలంటే ఏం చేయబడాలి? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా! ఆత్మ నేత్రాలు తెరవబడితే అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనము చూస్తాం, పరమ తండ్రిని మనము చూస్తాం, ఆయన చేసే గొప్ప కార్యాన్ని మనము చూస్తాం.
అద్దాలు తీస్తే ఎదురు కూర్చున్నాడు ఎవడో చెప్పలేవు. నాకు దేవుడుంటే కనపడదా అని పొగరబట్టి మాట్లాడతావా? 10 మంది మాట్లాడతారు, ఏడా దేవుడు ఏడున్నాడా, ఉంటే కనపడమా, ఉంటే నాకు కనపడమా? ఇంత గర్వం, ఇంత పొగరు. అరే ముందు అద్దాలు తీసి ఎదురుకున్నది నా నేను చొక్కా వేసుకున్నాడో చెప్పురా అట్ట అనుకోని. నేను వేసుకున్న చొక్కా రంగు చెప్ప చేత కాదు, నీ కళ్ళకు పెట్టిన అద్దాలు తీస్తే నీకట దేవుడు కనపడ. నన్ను చూసు దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఆయన చూడాలంటే పొగలతో కాదు, ఎట్లా చూడాలి? పరిశుద్ధాత్మ నేత్రములతో చూడాలి. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధ దేవుని పరిశుద్ధాత్మ నేత్రములతో చూడగలం. అది ఇప్పుడు సాధ్యం. ఈరోజు రొట్టె విరుచడం ద్వారా సాధ్యం, బల్లారాధన ద్వారా సాధ్యం. ఆ రాత్రి యేసయ్య అమ్మ వీళ్ళతో ఉండాలరా నాయన, వీళ్ళ కన్నులు నేను తెరవాలా. ఇంకా శవమాయమైందని చెప్పుకుంటున్నారు కానీ ఆయన పునరుత్థానమైందని చెప్పుకోవట్లేదు. ఆ రోజు భోజనానికి కూర్చున్నాడు, 30వ వచనం మనం చదివాము కదా. ఆ భోజనంలో ఆయన ఒక రొట్టె విరిచాడు. ఎప్పుడైతే రొట్టె విరిచి ఆ శిష్యులకు ఇచ్చాడో అప్పుడు శిష్యులకు బల్లారాధన జరిగింది, ప్రభురాత్రి భోజనం జరిగింది. ఎప్పుడైతే శిష్యులు ఆ రొట్టె తిన్నారో వెంటనే ఎవరున్నది వారాయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రియులారా, బల్లారాధనలో ఉన్న ప్రాముఖ్యత అంటే బల్లారాధన ఎందుకు తీసుకోవాలి, రొట్టె ఎందుకు తినాలి, ద్రాక్షరసం ఎందుకు తాగాలి? నీ ఆత్మీయ నేత్రాలు తెరవట్టు కోసం. అవి లేకపోతే దేవుని కార్యాలు గుర్తించలేవు. ఏదో వస్తావు, ప్రార్థనకు కూర్చుంటావు, 2 పాటలు పాడతావు, వాక్యం చెప్తాడు, మధ్య మధ్యలో హల్లెలూయా అంటావు, కథం మళ్ళీ ఇంటికి పోతావు. ఏదో ఆచారం అయిపోతే, కానీ భక్తిగా మారదు. నీ జీవితంలో దేవుని కార్యాలను కన్నులారా చూడాలంటే, నీ కన్నులు తెరవబడాలంటే నువ్వు రెగ్యులర్ గా జరిగే ప్రభు బల్ల ఆరాధనలో నీవు పాల్గొనాలి. ఆ రొట్టె నువ్వు తినాలి. క్రీస్తు శరీరం ఎప్పుడైతే నువ్వు భుజిస్తావో, క్రీస్తు రక్తాన్ని ఎప్పుడైతే నీ శరీరంలోకి ప్రోక్షించుకుంటావో అప్పుడు దేవుని కార్యాలను చూడగలవు. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో హాగరు అనే ఒక స్త్రీ, అబ్రహాం యొక్క ఉపపత్ని హాగరు అనే స్త్రీ తన యొక్క కుమారుడైన ఇష్మాయిల్ తీసుకొని మరి పరిగెత్తుకొని ఎడారిలో కూడా ప్రయాణమే వెలుస్తుండగా వారు తెచ్చుకున్న నీళ్ళ తిత్తిలోని నీళ్లు అయిపోయి, అది ఎడారి ప్రాంతము, ఎక్కడా నీళ్లు దొరకదు. నీటి మావులే కనపడతాయి కానీ ఒక బుక్కెడు నీళ్లు దొరకదు. దాహము చేత కుమారుడు సొమసిని అక్కడ పడిపోతే ఇష్మాయేలు తల్లి అయిన హాగరు దేవునికి మొర పెడతా ఉన్నది, మూలుగుతా ఉన్నది, ప్రభువా ప్రభువా ప్రభువా, నా కుమారుడు చనిపోవడానికంటే ముందే నా ప్రాణాన్ని తీసుకోనైనా, దాహంతో వాడు చనిపోవటం నేను చూడలేను, దయచేసి నా ప్రాణాన్ని తీసుకోంటే. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనంలో సాక్షాత్తు దేవుడే హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా, ఎంత అద్భుతం కదా. అసలు ఎడారిలో ఏడొస్తాయండి నీళ్ళ ఊటలు, నీళ్ళు ఊటలు వస్తాయా? ఎడారిలో అది అసాధ్యం. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అలాంటి అద్భుతాలను సృష్టిస్తాడు. ఎందుకంటే ఆ ఎడారిలో సొమ్మసిలిన ఇష్మాయేలు మొరను దేవుడు ఆలకించాడు. తల్లి అయిన హాగరు మొగరును దేవుడు ఆలకించాడు. ఆలకించి అప్పటికప్పుడు అక్కడగా నీటి బుగ్గ కలుగుగా కనగా ఏమైంది? నీటి బుగ్గ వచ్చింది. కలుగుగా కంటే సూర్యుడే కలిగిందండి. సూర్యుడే కలగంగలేంది, భూమి కలగంగలేంది, భూమి మీద ఉన్న సృష్టి కలగంగలేంది. ఒక ఎడారిలో నీటి బుగ్గ కలగడం ఆయనకు పెద్ద కష్టమైన పని. చిటికేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. అప్పుడు హాగరుతో చెప్తున్నాడు, హాగరు అవిశ్వాసంతోనూ బాధతోనూ కష్టంతోనూ కన్నీరుతోనూ మూయబడ్డ ఆమె కన్నులను ఒక్కసారి అయినా తెరవగా ఆమె పక్కనే ఉన్న నీటి బుగ్గలు చూసి గబా గబా నీళ్ళ తిత్తి నింపుకొని కుమారుడికి దాపించి ఈరోజు ఇష్మాయేలు ఒక గోత్రంగా మార్చబడి దీవించబడ్డది. హల్లెలూయా. అది ప్రియులారా దేవుడు చేసే గొప్ప కార్యం. ఆయన కన్నులు తెరిస్తే అద్భుతాలు చూడగలం.
ఆయన కన్నులు తెలిస్తే ఇప్పుడు ఆ నీటి ముక్క దొరకలేదు అనుకోండి, ఆ ఎడారిలో ఇద్దరు చచ్చిపోవడమే. అంతేగా వీడికి ఇద్దరు చచ్చిపోవడం, తల్లి చచ్చిపోవడమే, కుమారుడు చచ్చిపోవడమే. ఆ కన్నులు తెరవబడగా వాళ్ళు బ్రతికారు. ఆమె ఆ నీటి ముక్క వాళ్ళను బతికించింది. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ మరొకరి కన్నులు తెరవబడతాయి చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేసెను. ఆమేన్. బిలాము కన్నులు తెరిచాడు. హల్లెలూయా. బిలాము కన్నులు ఎందుకు తెరవాల్సి వచ్చిందంటే, ప్రవక్త అయిన బిలాము ఆయనకు ఒక గొప్ప కురుపు ఉంది. ఆయన ప్రవక్త. ఆయన నోరు తెలిసి ఎవరినైనా దీవిస్తే వారు దీవించబడతారు. ఆయన నోరు తెలిసి ఎవరినైనా శపిస్తే శపించబడతారు. అరే, ఈ గొప్ప ప్రవక్తను ఏం చేయాలరా, ఇజ్రాయేలీలు ఎన్ని చేసినా కూడా మనం జయించలేకపోతున్నామని అన్య రాజులు ఏం చేశారంటే బిలాము ప్రవక్తతో బెరం కుదుర్చుకున్నారు. ఇగో, ఈ కొండ మీద నుండి అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలను నువ్వు శపించాలి, బెదిరించారు. శపించకపోతే నీకు చంపుతాం, నరుకుతాం, నీ కుటుంబాన్ని ఇచ్చేస్తాం, పెద్ద ఎత్తున నీకు సొమ్ములు ఇస్తాం, ధనధాన్యం ఇస్తాం, కానుకలు ఇస్తాం, వెండి బంగారాలు ఇస్తాం. నిజానికి ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు. ఇజ్రాయేలీలు ఎవరండి? ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏది వర్ధిల్లదు. వ్యతిరేకంగా నిలబడ్డ ఫరో సమాధి అయ్యాడు. వ్యతిరేకంగా నిలబడ్డ ఎర్ర సముద్రం 2 పాయలైంది. వ్యతిరేకంగా నిలబడ్డ ఎరికో కొండలు కూలి మట్టమైనవి. ఇది బిలాము కూడా తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు, బిలాము కూడా తెలుసు. కానీ మరి శత్రురాజుల ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈయన శపించకపోతే ఈయన ప్రాణమే పోయేటట్టుంది. వాళ్ళు ఇచ్చిన వెండి బంగారు కానుకలు ఏదో ఒకటి తీసుకొని ఒక్కొక్కసారి బలవంతులైన రాజుల్ని మనల్ని బలవంత పెడతా ఉంటారు. చేయకపోతే ఈయన ప్రాణానికి వస్తుంది బాధ. చేస్తే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చేస్తే ఈయన పోతాడు. ఏమి చేసేది లేక ఆయన గద్దగచ్చిన గాడిదని ఎక్కాడు, ప్రయాణమే పోతా ఉన్నాడు. గాడిద ముందు పోట్లే. అప్పుడు దేవుడే బిలాము యొక్క కన్నులను తెరవగా బిలాము ఆత్మ నేత్రము తెరిచి చూస్తే ఎదురు ఏం కనిపించిందట? ఖడ్గము పట్టుకున్న ఒక దేవదూత. ఒక్కడుగు ముందేసిందంటే గాడిద తల, బిలాము తల, ఇద్దరు తలలు ఎగిరిపోతాయి. ఒక్కడి వేశారండి. గాడి తన యజమానిని కాపాడుతుంది, గాడి తన యజమాని కాపాడుకుంటుంది. ఈయనేమో కొరడాతో కొడతాడు, నడువు ముందుకు నడువు అని. ఒక్కడుగు ముందుకేసిందంటే దాని తల తెగుతుంది, బిలాము తల తెగుతుంది. ఎందుకంటే ఖడ్గము రెడీగా, ఖడ్గము సులువులో పెట్టుకున్న దూత కాదు. ఆడేమని రాయబెట్టుకున్నది? చేత పట్టుకుని దూసి రెడీ ఉంది. ఒక్క పోటు పొడిచిందంటే ఇద్దరి తలలప్పుడు ఎగిరిపోతాయి. కన్నులారా ఎప్పుడైతే బిలాము చూశాడో, అయ్యో నేను ఎంత ఘోర కార్యం చేశానని వెంటనే సాష్టాంగపడి నమస్కారము చేసి ఆ దేవదూతకు మొక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. హాగరు కన్ను తెరిచింది, బతికింది. బిలాము కన్ను తెరిచాడు, బతికాడు. లేకపోతే మెడకాయ దెయ్యంతలో పడేది. అలాగే బైబిల్ గ్రంథంలో రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఒకరి కన్ను తెరవబడతాయి చూడండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆమేన్. ఎలీషా దినములలో జరిగిన ఒక అద్భుతం ఇది. ఎలీషా దినాల్లో ఏం అద్భుతం జరిగిందంటే, ఇశ్రాయేలు రాజ్యం వీరికి ఊరికి సిరియన్ల దండువారు వచ్చి యుద్ధానికి దిగేవారు. సిరియన్ల దండువారు యుద్ధానికి ఒక చోట మాటు రాసినప్పుడల్లా దేవుడు ఎలీషాకు ఆ విషయాన్ని బయలుపరిస్తే
ఎలీషా అనే ప్రవక్త ఇజ్రాయేలు రాజుకు సందేశం పంపించి, మీరు దేశంలో ఎటువైపున పోండి కానీ ఫలానా చోటికి పోకండి, అక్కడ మీ శత్రురాజులైన సిరియన్ను మాటు వేశారు, అటుపోతే మిమ్మల్ని చంపేస్తారు. వాళ్ళ సిరియన్లకు అర్థమైంది కాదు ఈ విషయం, వాళ్ళకి తెలిసిపోయింది. ఇజ్రాయేల్ ఇటువైపు రావట్లేదు, ఏంట్రా ప్లేస్ మారుతాం, ఈసారి ఇటు కాదు, ఈసారి తూర్పు వైపు నిఘా పెడతాం. మళ్ళా దేవుడు ఎలీషాతో చెప్పేటోడు, ఎలీషా ఇజ్రాయేల్ రాజు పంపేటోడు వర్తమానం. ఆయన దేశంలో ఉన్న వాళ్ళందరికీ వర్తమానం ఇచ్చేవాడే, దేశంలో ఎజెండా పోండి కానీ తూర్పుకు పోకండి, తూర్పులో సిరియన్ను నిఘా పెట్టుకున్నారు, అడుగు వేసిన పోతే మాత్రం చచ్చిపోతారు. అట దేశంలో నలుదిక్కుల్లో ఎడుపు మాటేసినా కూడా అటువైపు ఈ సమాచారం వీళ్ళకి అందుతుంది, అటువైపు ఇజ్రాయేలీలు పోట్లేదు. ఆ రీతిగా దేవుడు ఇజ్రాయేల్ని కాపాడుతూ ఉన్నాడు. సిరియన్ల రాజుకు అర్థం కాలేదు, అరే మనలోనే ఎవడో ఒకడు దొంగున్నాడు రా, మన సమాచారం అంతా మనం తూర్పుకు నిఘా పెడదామనే లోపల ఈ వర్తమానం ఇజ్రాయేలీలకు ఎవడో చేరవేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ వర్తమానం చెంది వాళ్ళు అటువైపు రాట్లే. దేశంలో అష్టదిక్కులు మనం బంధించినా కూడా అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతా ఉన్నాయి. ఏందిరా ఈ పరిస్థితి, ఎవరు మీ దాంట్లో అట్టివాడు ఎవరు మోసగాడని సిరియా రాజు సైన్యాన్నంతా వేసి బెదిరిస్తే, వాళ్ళలో ఉన్న మంత్రివర్గంలో ఒక మంత్రి, మనోళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు రాజుగారు, సిరియా రాజా అక్కడ ఒక అద్భుతం ఉంది, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎంత గొప్ప వాడంటే, ఇక్కడ ఈ మీటింగ్ లో మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఆయన ఇక్కడ మన మధ్యలోనే ఒకడుండి విన్నంత స్పష్టంగా వినగలిగిన దైవశక్తి కలిగిన వాడు. హల్లెలూయా, యేసయ్య మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం అండి. శత్రురాజుల మధ్యలోకి పోయి వాళ్ళ మధ్యలో వాళ్ళ విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగినంత సమర్థుడు ఆయన. గోడు ఆయన ఇజ్రాయేలులో ఉంటాడు, కానీ దేవుని ఆత్మ ఆ రీతిగా భయపరుస్తాడు. కాబట్టి మనోళ్ళు ఎవరు చెప్పట్లేదు, ఆయనను బట్టి ఇజ్రాయేల్ బట్టి వచ్చిపోయాడు. కంటనే సిరియా రాజు సైన్యంతో, అయితే ముట్టడేయాల్సింది ఇజ్రాయేల్ని కాదురా, ఈ ప్రవక్తను ముట్టడేయండి, ఈ ప్రవక్తను పట్టకరండి అంటే సిరియా సైన్యం అంతా వచ్చి రాత్రికి రాత్రి దండుపేట అక్కడ దిగుతుంది. దిగి ఇక తెల్లారగానే ఈ ప్రవక్తను పట్టుకొని పోదాం, ఈయనను బంధించి సిరియా రాజు దగ్గరికి తీసుకుపోదామని వీళ్ళు ఇలా పట్టుకోగా ప్రయత్నం చేయగానే ఉదయమే ఎలీషా దాసుడు పొద్దున్నే లేస్తాడుగా, దాసుడు ఉదయమే లేచి మరి ప్రవక్తకు కావాల్సిన అరేంజ్మెంట్ చేయాలిగా. వాడు తలుపు తెలిసి చూసేలోగా పెద్ద సైన్యం, శత్రు సైన్యం ఇంటి ముందు దిగుంటది. గబా గబా నిద్రపోయి ఎలీషా గారిని లేపుతాడు, అయ్యా అయ్యా లేండి లేండి లేండి, పెద్ద శత్రు సైన్యము దండు మనల్ని ముట్టడి వేసిరి. ఇక ఆయన నిద్రలో ఉన్నాడు, మంచి నిద్ర, కిచెన్ మళ్ళా ఆన్లైన్ చేసుకొని రాత్రి 3కి పడుకొని ఉంటాడు. వీడేమో రోజు అలవాటు ప్రకారం పగలు పొద్దున్నే లేవాలిగా, చీకటితోనే లేస్తారు కదా, 5కి 6కి లేచి అన్ని ఏర్పాట్లు చేద్దామని మంచి నిద్రలో ఉన్న ప్రవక్తలు, ఏంటిరా నీ గోళ, ఇంత పొద్దులు లేపుతున్నావు, అయ్యా మన ఇంటి చుట్టూ ముందు సిరియన్లు దండుపేట దిగారు, మనం తప్పించుకోలేము, మనల్ని బంధించడానికి వచ్చారు, నన్ను నిద్రపోనియరా నాయన అని చెప్పి, ప్రభువా ఈ దాసుడి కన్నులు ఒక్కసారి తెలిసి నీ రక్షణ ఎంత గొప్పదే చూపించని ఆయన గురుగుట్టుకున్నాడు. ఈ దాసుడు ఏముంది బయట ఇంతగానే చెప్పాడని ఈ దాసుడి యొక్క మనోనేత్రములు తెరవబడగా ఈ దాసుడు చూస్తే ఈ సైన్యము వెనకున్న పర్వతములలో ఎలీషా ప్రవక్త ఉన్న ఇంటి చుట్టూ ఎవరున్నారట, ఏమని రాయబడి ఉంది, ఎవరున్నారట, దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆమేన్. ఎవరి సైన్యం ఉన్నది? సైన్యములకు అధిపతి అయిన దేవుని సైన్యము, సాక్షాత్తు దేవుని ప్రవక్త అయిన ఎలీషాకును ఆయన ఇంటి వారికి ఆయన ఉన్న పురమంతటికి కూడా పర్వతములలో కాపులా దిగున్నది. ఆమేన్. చెప్పండి కొట్టి దేవుడు మహిమపరచండి ప్రియులారా. దేవుడు ఎంత శక్తి గలవాడు చూడండి.
నేను ఒంటరి వాళ్ళము కాదు పిల్లారా. దేవుడు అలాంటి భద్రత మనకి ఇస్తున్నాడు. మనల్ని కాయుటకు ఒక్కొక్కరికి ఒక దూతను ఆయన అప్పగించి ఉన్నాడు తెలుసా. ఒక్కొక్కరికి ఒక దూతను ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు మనల్ని కాపాడడానికి. అందుకే 15వ వచనంలో అంటూ ఉన్నది కదా, కనుక మీరు వినుట మట్టుకు వినురు గాని గ్రహింపదే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరింది. అందుకే 16వ వచనంలో అంటారు, మీ కన్నులు చూచుచున్నవి కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. రండి మోకరిద్దాం. ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూచే కన్నులు కావాలా? కళ్ళు మూసుకుంటావా? కొవ్వు బట్టి వారట కన్నులు మూసుకొనుచున్నారని రాయబడ్డది. కొవ్వు పట్టి కళ్ళు మూసుకోవడం కాదు. దేవుడు నా కన్నులు తెరిస్తే దేవుని కార్యాన్ని చూడగలను. ప్రభువా నా కన్నులు తెరవండి. క్లైఫా కన్నులు తెరిచినట్టుగా, హాగర్ కన్నులు తెరిచినట్టుగా, బిలాము కన్నులు తెరిచినట్టుగా, ఎలీషా దాసుని యొక్క కన్నులు తెరిచినట్టుగా మా కన్నులు తెరవండి యేసయ్యా, మా కన్నులు తెరవండి. ఎప్పుడైతే మా కన్నులు తెరవబడతాయో అప్పుడు మేము ధన్యులు అంటాముగా. నీ ఆత్మ కార్యములు, అద్భుత కార్యములు మేము కన్నులు చూడగలము. అట్టి కృప మాకు ఇవ్వండి తండ్రి. యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.